హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ముద్రా లోన్కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అంటే చాలా వరకు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసాను నేను. అంటే ఓన్లీ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎట్లా అప్లై చేయాలి, ఓన్లీ అప్లికేషన్ అప్లై చేసే విధానం గురించి మాత్రమే చెప్పడం జరిగింది. బేసిక్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మ్యాక్సిమం యూట్యూబ్లో వీడియోస్ లేవనిపించింది నాకు. సో ఈ వీడియో చేస్తే మనకు చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ముద్రా లోన్కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అంటే మనకు నేచర్ ఆఫ్ లోన్ ఎలా ఇస్తారు, అంటే టర్మ్ లోన్ ఇస్తారా, వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇస్తారా, ఓవర్ డ్రాఫ్ట్ లోన్ ఇస్తారా, అదేవిధంగా ఈ లోన్కి సంబంధించి ఎన్ని రకాల స్కీమ్స్ ఉంటాయి, అంటే తరుణ్ అని, కిషోర్ అని ఇలా ఉంటాయి కదా, వాటికి సంబంధించి అంటే ఏ స్కీమ్కి సంబంధించి ఎంత అమౌంట్ ఇస్తారు, దీనికి మార్జిన్ ఏమైనా అవసరమా, అదేవిధంగా దీనికి ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉంటాయి, ఏ స్కీమ్కి ఎంతెంత ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి, దీనికి మనం ఈ లోన్కి అప్లై చేస్తే దీనికి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయా, తర్వాత ఈ లోన్కి సంబంధించి మనం ష్యూరిటీ కానీ గ్యారంటీ కానీ ఏమైనా పెట్టాల్సి ఉంటుందా, తర్వాత రీపేమెంట్ టెన్యూర్ ఎలా ఉంటుంది, అంటే మనం కట్టే అమౌంట్ రిటర్న్ ఈఎంఐలు ఉంటాయి కదా, అవి ఎన్ని సంవత్సరాలు కట్టాలి, ఎన్ని నెలలు కట్టాలి అని, తర్వాత మన దగ్గర ఒకవేళ ముందే అమౌంట్ టోటల్గా సెట్ అయితే ముందే కడితే మనకి ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయా, అదేవిధంగా దీనికి సంబంధించి మనకి సబ్సిడీ, ఈ లోన్కి సంబంధించి గవర్నమెంట్ ఇస్తున్న లోన్కి సంబంధించి సబ్సిడీస్ ఇస్తుంటారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ ఇలా లోన్స్ ఇస్తే వాటికి 50% సబ్సిడీ ఉంటుంది. అంటే దీనికి సంబంధించి సబ్సిడీ ఏమైనా ఇస్తారా, తర్వాత మనం ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకోవాలా, అంటే మనం పర్సనల్ లోన్ సంబంధించి బ్యాంక్లో ఏదైనా లోన్ తీసుకుంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపల్సరీ అంటారు కదా, అదేవిధంగా దీనికి సంబంధించి మనం ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకోవాలా, తర్వాత ఈ ముద్రా లోన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, తర్వాత ఈ ముద్రా లోన్ కింద మనకి ఏ బిజినెసెస్కి లోన్స్ ఇస్తారు, అంటే మనం ఏ బిజినెస్ పెట్టుకుంటే లోన్ ఇస్తారు, ఏ బిజినెస్కి మనకి లోన్ అవైలబిలిటీ ఉంటుంది, తర్వాత లెండింగ్ ఇన్స్టిట్యూట్స్, అంటే ఏ బ్యాంక్స్లో మనకు ఈ ముద్రా లోన్ అవైలబిలిటీ ఉంటుంది, ఎక్కడెక్కడ మనం ఈ ముద్రా లోన్కి అప్లై చేసుకోవచ్చు, ఇలా టోటల్గా ఈ ముద్రా లోన్కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ముద్రా లోన్ సంబంధించి నేచర్ ఆఫ్ లోన్, అంటే మనకి ఏ టైప్ ఆఫ్ లోన్ ఇస్తారు అనేది చూస్తే టర్మ్ లోన్ ఇవ్వడం జరుగుతుంది, వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది, ఓవర్ డ్రాఫ్ట్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే టర్మ్ లోన్ అంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనమాట, 5 years కానీ 10 years కానీ ఇలా ఎక్కువ టైం తీసుకొని మనకి ఎక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్ లోన్ అంటే బిజినెస్ చేసేవాళ్ళు డైలీ బేసిస్లో, అంటే ఈ మంత్ శాలరీ ఇవ్వడానికి అమౌంట్ లేకపోయినప్పుడు, లేదా ఏదైనా ఒక మెషినరీ తీసుకోవడానికి మీకు ఈ దగ్గర అమౌంట్ లేనప్పుడు, అంటే ఇలా తక్కువ టైంలో షార్ట్ టర్మ్లో మీకు అవసరం ఏర్పడితే వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ లోన్, అంటే మన దగ్గర ₹1,00,000 అమౌంట్ ఉంటే మనకు కావాల్సింది ₹1,50,000 అనుకోండి, అంటే కొంత ఎక్కువ అమౌంట్ మీరు తీసుకోవడానికి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా కల్పిస్తుంది. ముద్ర కార్డ్ అని ఉంటుంది, ఈ ముద్ర కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ముద్ర కార్డు ద్వారా మీరు ఒక ఏటీఎం కార్డు లాగా ఉంటుంది, దాని ద్వారా మీరు కొంచెం ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ను కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ముద్ర లోన్కి సంబంధించి ఏ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనేసి చూస్తే మనకి 3 రకాల స్కీమ్స్ అయితే ఉంటాయి ఈ ముద్ర లోన్లో. శిశు అని, కిషోర్ అని, తరుణ్ అని 3 రకాలు అయితే ఉంటాయి. ఈ 3 రకాల్లో ఒక్కొక్క టైప్కి సంబంధించి ఒక్కొక్క టైప్ ఆఫ్ అమౌంట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఎంత అమౌంట్ ఇస్తారు అని చూస్తే శిశు లోన్ కింద వచ్చేసి ₹50,000 వరకు ఇస్తారు, అంటే బేసిక్ అనమాట. అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బిజినెస్లో మీకు కొంత తక్కువ అమౌంట్ రిక్వైర్ అవుతుంది కదా, చిన్న బిజినెసెస్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి వీటికి సంబంధించి ₹50,000 వరకు అయితే ఇస్తారు. ఈ ₹50,000కి సంబంధించి మీరు బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళు మీ దగ్గర సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ కానీ, అంటే కంపెనీకి సంబంధించి లేదా మీ యొక్క షాప్కి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ ఇవి ఇంకా ఏమీ అవైలబిలిటీ ఉండవు. సో జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని మీరు లోన్కి అయితే పొందొచ్చు. రేపు ఈవినింగ్ 5 o'clockకి మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఆ వీడియో ఈ ముద్రా లోన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఈ ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, మీరు బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా కేవలం మీరు ఆన్లైన్లో మీ ఇంట్లో కూర్చొని మీ మొబైల్ ద్వారా మీరు ఈ ముద్రా లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రేపు వీడియో ఈవినింగ్ 5 o'clock అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే ముద్రా లోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు రేపు ఈవినింగ్ 5 o'clock వీడియో చూడండి. నెక్స్ట్ కిషోర్ స్కీమ్ కింద వచ్చేసి మీకు 50,000 నుండి 5,00,000 వరకు అయితే రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తరుణ్ స్కీమ్ కింద వచ్చేసి 5,00,000 నుండి 10,00,000 వరకు అయితే మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కిషోర్కి సంబంధించి లేదా తరుణ్కి సంబంధించి మీరు లోన్కి అప్లై చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళాల్సి ఉంటుంది.
అదేవిధంగా మీరు దానికి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క షాప్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ, నెక్స్ట్ మీ యొక్క ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మీ యొక్క అంటే ఆల్రెడీ షాప్ పెట్టింటే మీకు ఎందుకు అవసరం అవుతుంది, ఇట్లా టోటల్ డీటెయిల్స్ దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ మీరు బ్యాంక్కి వెళ్ళి మీరు ఈ లోన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే శిశువుకి మాత్రం మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కిషోర్ తరుణ్కి సంబంధించి మీరు ఖచ్చితంగా బ్యాంక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ లోన్ సంబంధించి మార్జిన్ ఏమైనా కావాలా అనేది చూస్తే, అంటే మనం ₹1,00,000 పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు మన దగ్గర కనీసము కొంత అమౌంట్ ఉండాలి, మినిమం అమౌంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బైక్ కానీ లేదా ఏదైనా కార్ కానీ కొనేటప్పుడు డౌన్ పేమెంట్ అని ఉంటుంది కదా, అలా ఈ మార్జిన్ అనేది ఏమైనా అవసరమా అనేది చూస్తే, సో శిశువు లోన్కి సంబంధించి మనకు మార్జిన్ ఏం అవసరం లేదు. 50,000 వరకు మీరు లోన్ తీసుకుంటే దీనికి మార్జిన్ అయితే ఏం అవసరం లేదు. అదేవిధంగా కిషోర్కి సంబంధించి తరుణ్కి సంబంధించి మీరు ఈ లోన్కి తీసుకుంటే దీనికి 10% మార్జిన్ కావాలి. అంటే మీరు ఒక ₹1,00,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ దగ్గర 10,000 మీ దగ్గర ఉండాలి. 90,000 అనేది బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ముద్ర లోన్కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నదని చూస్తే, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఒక్కొక్క బ్యాంక్కి సంబంధించి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నెక్స్ట్ అప్లై చేసే పర్సన్ యొక్క ప్రొఫైల్ బేస్ చేసుకొని, అంటే వారి యొక్క సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని, వారి క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని, వారి యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ యొక్క రీపేమెంట్ ప్రాసెస్, అంటే మీరు ఇంతకుముందు ఏదైనా లోన్ తీసుకుంటే అది కరెక్ట్గా కట్టారా లేదా అనే దాన్ని బేస్ చేసుకొని, నెక్స్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కొన్ని బ్యాంక్స్ సంబంధించి ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ SBI చూసుకోండి, 9.75% నుండి మనకి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. అంటే మినిమం 9.75% అనమాట. దీనికి ప్రాసెసింగ్ ఫీజు ఏమైనా ఉంటుందంటే అప్లికెంట్స్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పాడు. నెక్స్ట్ లోన్ అమౌంట్ మ్యాక్సిమం చెప్పుకున్నాం కదా 10 lakhs అని. నెక్స్ట్ దీనికి లోన్ టెన్యూర్ వచ్చేసి 1 to 5 years అనమాట. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా చూసుకుంటే 9.65% నుంచి ఇస్తారు. ప్రాసెసింగ్ ఫీజు ఏముండదు, మ్యాక్సిమం 10 lakhs, 1 to 5 years. నెక్స్ట్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అనేది చూస్తే 8.15% నుంచి ఇస్తారు. ప్రాసెసింగ్ ఫీజు యాజ్ పర్ అప్లికెంట్స్ ప్రొఫైలు. నెక్స్ట్ లోన్ అమౌంట్ చూస్తే 10 lakhs మనకు తెలుసు కదా. నెక్స్ట్ టెన్యూర్ వచ్చేసి 1 to 5 years అనమాట. నెక్స్ట్ ఈ ముద్ర లోన్కి సంబంధించి మనకు ప్రాసెసింగ్ ఫీజెస్ ఏమైనా ఉన్నాయనేది చూస్తే, శిశువుకి కానీ కిషోర్కి సంబంధించి లోన్ తీసుకుంటున్నారో ఎవరైతే వాళ్ళకైతే ప్రాసెసింగ్ ఫీజు అయితే ఏముండదు. అదేవిధంగా తరుణ్ స్కీమ్ కింద ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళకి వారి లోన్ యొక్క అమౌంట్లో 0.5% అనేది ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. తర్వాత వాటితో పాటు GST కూడా ఉంటుంది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ ముద్ర లోన్కి సంబంధించి మనకు సెక్యూరిటీ ఏమైనా ఇవ్వాలా, కొలెటరల్ సెక్యూరిటీ ఏమైనా ఇవ్వాలా, గ్యారంటీ ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందా అనేది చూస్తే, సో ఇక్కడ చూడండి ముద్ర లోన్కి సంబంధించి మనము కొలెటరల్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ముద్ర లోన్స్ వచ్చేసి బేసిక్గా గ్యారెంటెడ్ బై క్రెడిట్ గ్యారంటీ ఫర్ మైక్రో యూనిట్స్ అని దీని కింద మనకు గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఏ స్కీమ్ అయితే, ఏ లోన్ అయితే మనకు క్రెడిట్ గ్యారంటీ ఫర్ మైక్రో యూనిట్స్ కింద ఇవ్వడం జరుగుతుందో అలాంటి వాటికి సెక్యూరిటీ అవసరం లేదు అనేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో కొలెటరల్ సెక్యూరిటీ నాట్ రిక్వైర్డ్ ఫర్ అండర్ క్రెడిట్ గ్యారంటీ ఫర్ మైక్రో యూనిట్స్. సో ఏ లోన్ అయితే మనకు క్రెడిట్ గ్యారంటీ ఫర్ మైక్రో యూనిట్ స్కీమ్ కింద ఇస్తారో అటువంటి వాటికి సెక్యూరిటీ అవసరం ఉండదు. సో మీరు ఎటువంటి ఇన్స్టిట్యూషన్ కానీ ఈ ముద్ర లోన్ కింద అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మీకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు, ఎటువంటి కొలెటరల్ సెక్యూరిటీ అవసరం లేదు. ఎందుకంటే ఈ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి, ఒక అప్కమింగ్ బిజినెస్ ప్రొవైడర్స్కి వీళ్ళకి కొంత కొలెటరల్ కానీ సెక్యూరిటీ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో అటువంటి వారి కోసం ఈ ముద్ర లోన్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీకు సెక్యూరిటీ ఏమీ అవసరం లేదు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ లోన్కి సంబంధించి గ్యారంటీ ఏమైనా ఇవ్వాల్సి ఉందనేది చూస్తే, మనం ఎటువంటి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ముద్ర లోన్ స్కీమ్ అనేది క్రెడిట్ గ్యారంటీ ఫర్ మైక్రో యూనిట్స్ అనమాట. అదేవిధంగా నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ అనేది ఈ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మనం ఎటువంటి సపరేట్గా గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ గ్యారంటీ అనేది, ఈ క్రెడిట్ గ్యారంటీ ఫర్ మైక్రో యూనిట్స్ అనేది 5 years వరకు మనకి ఈ గ్యారంటీ అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లోన్కి సంబంధించి మ్యాక్సిమం టెన్యూర్ ఎంతో తెలుసా మీకు? 5 years. సో 60 months అంటే 5 years అనమాట. సో ఈ స్కీమ్ కింద మనకు గవర్నమెంట్ గ్యారంటీ 5 years కాబట్టి మనకు లోన్ టెన్యూర్ కూడా మనం కట్టాల్సిన అమౌంట్ కూడా రిటర్న్ 5 years లోపలే కట్టాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఇచ్చే గ్యారంటీ 5 yearsకి అయిపోతుంది కాబట్టి మనకు కూడా వాళ్ళు 5 years టైమే ఇస్తారు. కాబట్టి లోన్ టెన్యూర్ వచ్చేసి 5 years అనమాట. నెక్స్ట్ ఈ ముద్ర లోన్ సంబంధించి రీపేమెంట్ టెన్యూర్ చూస్తే, వర్కింగ్ క్యాపిటల్ లోన్ కావచ్చు, టర్మ్ లోన్ కావచ్చు, 3 to 5 years ఈ రీపేమెంట్ టెన్యూర్ ఉంటుంది. దాంతోపాటు 6 months మారటోరియం పీరియడ్ కూడా ఉంటుంది. అంటే మీరు మన కరోనా టైంలో మారటోరియం అనేసి వచ్చింది కదా, అంటే అమౌంట్ కట్టలేనప్పుడు
6 మంత్స్ వరకు మీరు అమౌంట్ కట్టకపోయినా పర్లేదు. ఈ 6 మంత్స్ కట్టాల్సిన అమౌంట్ వచ్చేసి రిమైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్లో మీకు ఈ అమౌంట్ను కలిపేసి టోటల్గా వసూలు చేయడం జరుగుతుంది. ఈ వర్కింగ్ క్యాపిటల్ లోన్ సంబంధించి టర్మ్ లోన్ సంబంధించి సంవత్సరం ఒకసారి రివ్యూ చేస్తారనమాట. నెక్స్ట్ ఈ ముద్ర లోన్ సంబంధించి క్లోజర్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయంటే దీనికి సంబంధించి ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఏమి ఉండవు. అంటే మీ దగ్గర మీరు 5 సంవత్సరాల లోన్ తీసుకుంటారు, కానీ మీ దగ్గర డబ్బులు ఉండి మీరు 3 సంవత్సరాలకి మీరు లోన్ అమౌంట్ టోటల్ అమౌంట్ కట్టేయాలనుకుంటే మీరు కట్టేయచ్చు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఛార్జెస్ కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ ఉండవు. మీరు ముందే క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ప్రీ క్లోజర్ ఛార్జెస్ అయితే ఏమి ఉండవు. అదేవిధంగా అంటే బ్యాంక్స్లో వాటిలో కొన్ని పర్సనల్ అంటే ఈ ముద్ర లోన్ కింద కాకుండా మామూలుగా పర్సనల్ లోన్స్ సపరేట్ లోన్స్ ఏమైనా తీసుకుంటే మీకు ప్రీ క్లోజర్ ఛార్జెస్ అయితే ఉంటాయి. కానీ ఈ ముద్ర లోన్ కింద అటువంటి ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఏమి ఉండవు అనమాట. నెక్స్ట్ ఈ ముద్ర లోన్ సంబంధించి ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకోవాలా, అదేవిధంగా ఈ ముద్ర లోన్ సంబంధించి సబ్సిడీ ఏమైనా ఇస్తారా అనేది చూస్తే, సో ఈ ముద్ర లోన్ సంబంధించి మీకు ఎటువంటి ఇన్సూరెన్స్ అయితే అవసరం లేదు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. గవర్నమెంట్ అయితే మీకు ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. కానీ కొన్ని బ్యాంక్స్ వాళ్ళ యొక్క రూల్స్ బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. యాజ్ పర్ గవర్నమెంట్ దీనికి ఎటువంటి ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సబ్సిడీ చూస్తే మనకు ఈ లోన్ కింద ఎటువంటి సబ్సిడీ ఉండదు. అంటే మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారో అంత అమౌంట్ వడ్డీతో సహా నెల ఈఎంఐ రూపంలో కంప్లీట్ అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. మీకు ఎటువంటి సబ్సిడీ ఉండదు, అమౌంట్లో ఎటువంటి సబ్సిడీ ఉండదు. నెక్స్ట్ ఈ ముద్ర లోన్కి సంబంధించి బెనిఫిట్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్న బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే మనం చెప్పుకున్నాం కదా, కొలేటరల్ సెక్యూరిటీ అవసరం లేదు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద ఉంది కాబట్టి దీనికి కొలేటరల్ సెక్యూరిటీ అవసరం లేదు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజు చూస్తే మనకు శిశువు కానీ కిషోర్ కానీ ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఓన్లీ తరుణ్ మాత్రమే 0.5% ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, అదే అనమాట. ఇంట్రెస్ట్ రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. తర్వాత ఉమెన్ ఎంటర్ప్రైజెస్కి అంటే ఉమెన్ సంబంధించి వాళ్ళు సపరేట్గా ఏదైనా షాపు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకు స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్లు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ నో గ్యారంటీ రిక్వైర్డ్ అనేసి మనం చెప్పుకున్నాము. తర్వాత దీని కింద టర్మ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయని చెప్పుకున్నాము. తర్వాత ఆల్ నాన్ ఫిమ్ ఎంటర్ప్రైజెస్కి అయితే మనకి లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఫ్రీ క్లోజర్ ఛార్జెస్ ఉండవు. నెక్స్ట్ మార్జిన్ అమౌంట్ కూడా మనకు అవసరం లేదు. అంటే మనం చెప్పుకున్నాం కదా, శిశువుకు మార్జిన్ అమౌంట్ ఏమి ఉండదు, కిషోర్కి తరుణ్కి 10% మార్జిన్ అమౌంట్ ఉంటుంది అనేసి మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అదేవిధంగా ఈ ముద్ర లోన్కి సంబంధించి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మనం అంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు సపరేట్గా ఏ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. కానీ ఆఫీషియల్గా ఆఫ్లైన్లో వెళ్ళాలి అంటే బ్యాంక్ వెళ్ళి చేయాలంటే మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వాటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా పెట్టాలి. తర్వాత కేవైసీ డాక్యుమెంట్స్ మీరు చూస్తే పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ ఉండాల్సిందనమాట. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ అయితే వాటికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత బిజినెస్ అడ్రస్, టెన్యూర్ ప్రూఫ్ అప్లికబుల్. ఇది ఒకవేళ మీరు ఆల్రెడీ బిజినెస్ మీ దగ్గర బిజినెస్ ఎస్టాబ్లిష్డ్ అని మీరు అప్లికేషన్లో పెడితే ఆ బిజినెస్ సంబంధించిన టోటల్ అడ్రస్, వాటి యొక్క అది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ బిజినెస్ స్టార్ట్ అయింది, టోటల్ బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇస్తూ మీరు ఉద్యోగ ఆధార్ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా, ఆ ఆధార్ సర్టిఫికేట్ అంటే మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎనీ అదర్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ బై బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి, అంటే ఒకవేళ బ్యాంక్స్ వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏమైనా అడిగితే ఆ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలి అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ మీరు ఈ శిశువుకి ఒక అప్లికేషన్ ఉంటుంది, తర్వాత కిషోర్ తరుణ్కి ఒక అప్లికేషన్ ఉంటుంది. సో మీరు సపరేట్ అప్లికేషన్స్ అయితే ఫిల్ చేయాలి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ ముద్ర లోన్కి సంబంధించి మనకి ఏ బిజినెసెస్కి లోన్ ఇస్తారు, ఈ ముద్ర లోన్ కింద ఏ బిజినెస్లు కవర్ అవుతాయి అనేది చూస్తే ఇక్కడ చూడండి, కమర్షియల్ వెహికల్స్ అంటే ట్రాక్టర్స్ కానీ, ఆటో రిక్షాలు కానీ, ట్యాక్సీలు కానీ, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, 3 వీలర్స్ కానీ, రిక్షాస్ కానీ, ఇలా వీటికి సంబంధించి అంటే మనం అనుకుంటాము ముద్ర లోన్ అంటే ఏదైనా షాప్ పెట్టాలి, బిజినెస్ పెట్టాలి అని అనుకుంటాము. కానీ బిజినెస్కి మాత్రమే కాదు, ఇట్లా కమర్షియల్ వెహికల్స్ కోసం కూడా మీరు ఈ ముద్ర లోన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ యాక్టివిటీస్ అంటే మీరు ఏదైనా సెలూన్స్ పెట్టుకోవడానికి కానీ, లేదా జిమ్ షాప్స్ పెట్టుకోవడానికి కానీ, టైలరింగ్ షాప్స్ పెట్టుకోవడం కానీ, మెడికల్ షాప్స్, రిపేర్ షాప్స్, డ్రై క్లీనింగు, ఫోటో కాపింగ్ షాప్స్, ఇలా అంటే చిన్న షాప్స్ పెట్టుకోవడానికి కూడా మీకు సర్వీస్ రిలేటెడ్ బిజినెస్ ఉంటుంది కదా, దానికి సంబంధించి కూడా మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫుడ్ అండ్ టెక్స్టైల్ ప్రోడక్ట్లో సంబంధించి చూస్తే అంటే జామ్ మేకింగ్ కానీ, బిస్కెట్స్ తయారు చేయడం కానీ, ఐస్ క్రీమ్ తయారు చేయడం కానీ,
ఇలా స్వీట్ మేకింగ్ కానీ ఇలా అంటే ఫుడ్ విషయంలో అంటే ఫుడ్ రిలేటెడ్ షాప్స్ ఏమైనా ఉంటాయి కదా, అటువంటి వాటి కూడా మీకు ఈ ముద్ర లోన్ కింద లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ సంబంధించి షాప్స్ ఏమైనా పెట్టుకోవడానికి లేదా సర్వీస్ ఎంటర్ప్రైజెస్ పెట్టుకోవడానికి లేదా ట్రేడింగ్ బిజినెస్ యాక్టివిటీస్ రిలేటెడ్గా వీటికి సంబంధించి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్విప్మెంట్ కోసం అంటే ఏదైనా మైక్రో యూనిట్కి సంబంధించి ఏదైనా ఎక్విప్మెంట్ కావాలంటే కూడా మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్లో అంటే మీరు అగ్రి క్లినిక్స్ పెట్టుకోవడానికి కానీ లేదా డైరీ పెట్టుకోవడానికి కానీ ఫిషికల్చర్ పెట్టుకోవడానికి కానీ పౌల్ట్రీ ఫార్మింగ్ కోసం కానీ లేదా బీ కీపింగ్ కానీ సార్టింగ్ కానీ లైవ్ స్టాక్ ఇలా అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ రిలేటెడ్ బిజినెస్ ఏమైనా ఉంటే అటువంటి వాటికి కూడా ఈ ముద్ర లోన్ కింద అయితే మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటి కింద మీరు దేనికైనా మీరు ముద్ర లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఈ ముద్ర లోన్ కింద మనం లోన్ ఎక్కడెక్కడ తీసుకోవచ్చు, మనకు లోన్ ఎవరెవరు ఇస్తారు అనేది చూస్తే సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో మీరు ఈ ముద్ర లోన్కి అప్లై చేసుకోవచ్చు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో అప్లై చేసుకోవచ్చు, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లో తీసుకోవచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఇలా రూరల్ బ్యాంక్స్ ఉంటాయి కదా అట్లాంటి వాటిలో తీసుకోవచ్చు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఈ ముద్ర లోన్కి సంబంధించి మీరు ఎక్కడైనా వీటిలో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా 27 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, 31 రీజనల్ రూరల్ బ్యాంక్స్, 17 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, 36 మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, 25 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, 4 కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇలా వీటన్నిటిలో మనకి ఈ ముద్ర లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ముద్ర లోన్కి సంబంధించి మీకు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.